కొన్నిసార్లు సేవకులు కూడా ఏమైపోతున్నారు తెలుసా, స్టార్టింగ్ స్టేజ్లో బాగానే ఉంటా ఉన్నారు పరిచర్య, కానీ ఒక్కసారి అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టి వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సేవా పరిచర్య అంతా కూడా ఏ విధానంలో వెళ్తుందంటే సెలబ్రిటీ విధానంలోకి పోయింది మొత్తం. ఓ సేవకుడు, ఓ గొప్ప పరిచారకుడు అని ఎప్పుడు అనబడతాడు తెలుసా, ఆ సేవకుడు 10 పోస్టర్లో కనబడినప్పుడు, ఆ సేవకుడు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, సేవా పరిచర్య విధానం అంతా కూడా ఇప్పుడు సెలబ్రిటీ లెవెల్లోకి వెళ్ళిపోయింది. మొన్న ఎవరో హైదరాబాద్కి ఒక సేవకుడు వచ్చాడు, నిన్న ఇంకో సేవకుడు నాకు తెలుసు హైదరాబాద్ ఆయన ఏం పెట్టాడు తెలుసా పోస్టర్, ఆ స్టేజ్ ఎక్కి ఇక్కడే ఆ సేవకుడు నడిచాడు, ఆయన ఏ చైర్లో అయితే కూర్చున్నాడు ఆ చైర్కి ఫోటో తీసి ఇదిగో ఇక్కడే ఆ సేవకుడు కూర్చున్నాడు. సిగ్గండి, ఇక్కడ నువ్వు ఎవరిని ఆరాధన చేయడం స్టార్ట్ చేసావు, ఈ సేవకుని ఆరాధన చేసావు. దేవుడు చెప్పు దెబ్బలు కొడతాడు. ఆ సేవకుడు ఎంతో నువ్వు అంతే. ఆ సేవకుడు ఎవరిని ఆరాధన చేస్తున్నాడో నువ్వు ఆ దేవుడిని ఆరాధన చేస్తున్నావు. అక్కడ సేవకుడు కాదు నువ్వు ఇవ్వాల్సింది విలువ, ఆ సేవకుడు పూజిస్తున్న దేవుడికి ఇవ్వాలా విలువ. నేను ఆ సేవకుడు తప్పు కాదు, మంది తప్పది. కానీ ఈడేం చేస్తున్నాడు, సేవకుడు కూర్చున్న కుర్చీ, సేవకుడు నిలబడిన స్టేజ్, సేవకుడు వాడిన మైక్, సేవకుడు వాడిన బాత్రూమ్, సేవకుడు పడుకున్న బెడ్. ఒరే సేవకుడు మనిషిరా, నీలాగే మనిషి ఆయన కూడా. సేవకుడిని పొగడొద్దు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసు, సేవకుల మీద పాలభిషేకం చేస్తున్నారు. మీరు విన్నది నిజం. కొంతమంది వస్తుంటే పువ్వులు చల్లుతున్నారు. ఎంత అన్యాయం అయిపోయింది. సెలబ్రిటీలు అంటండి, సెలబ్రిటీలా ఎంత దారుణం అయిపోయింది అసలు సేవా పరిచర్య అంటే. నువ్వు అట్టుపళ్ళు తెచ్చుకొని నీకు పిల్లలు పడతారు, నువ్వు మామిడిపళ్ళు తెచ్చుకొని నీకు కవలాలు పడతారు. ఏంది ఒకడు వచ్చి ఏమంటున్నాడు, నువ్వు 500 కాగితం తెచ్చుకో, నేను ప్రార్థన చేస్తాను, 500 కాగితాలు ఏమైపోతాయి, 400-500 కాగితాలు అయిపోతాయి. ఏంటి నువ్వు 500 కాగితం తెచ్చుకుని ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు కదా, రోజుకి 400-500 కాగితాలు అవుతాయి. అంటే రోజుకి నువ్వు ఎంత సంపాదిస్తున్నట్టు, 2000. నెల అయ్యేటప్పటికి 60,000 నువ్వు సంపాదించుకోవచ్చు కదా. ఎవరికండి చెప్తారు ఈ బోధలో? చెప్పునుడు అలా అట్టుడే. గొర్రెలు నిజంగా దేవుడు విశ్వాసులు గొర్రెలను ఎందుకన్నాడు తెలుసా, ఇందుకే ఎవడ చెప్పినాడు మాట వినేయడమే. ఏందండి పరిచర్య అంటే చులకనైపోయింది ఈ రోజుల్లోనే. ఓ ఏమన్నా నేను అడిగాను, నువ్వు ఎందుకు వచ్చారా పరిచర్యకి అంటే, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా అందుకే పరిచర్యకి వచ్చినని అన్నాడు. దేవుడు పరిచర్య అంటే నీకు అంత చులకనైపోయిందా? నువ్వు 10th ఫెయిల్ అయిపోతే నువ్వు పాస్టర్ అయిపోతావా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇవి కాదు, ఇవన్నీ పిలిచి నువ్వు స్టేజ్ ఎక్కి, ప్రభువా నీ నామాన్ని నేనేం చేస్తున్నాను, దెయ్యాలు వదలు కొడుతున్నాను, ప్రవచనాలు చేస్తున్నాను, ప్రభువా నీ నామాన్ని నేనేం చేస్తున్నాను, గొప్ప కార్యాలు చేస్తున్నాను. దేవుడు ఏమంటాడంట, నువ్వెవరో నాకు తెలియదు.